చంద్రబాబు చేత చంద్రబాబు కోసం చంద్రబాబు ద్వారా అన్నట్టుగా రాజకీయాలు నడుపుతున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాగానే అబద్ధాలు ఆడుతున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా నడుస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం, సంక్షేమం అందిస్తామని చంద్రబాబు పదే పదే హామీలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తాం, ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ తీర్చేస్తాం, మొత్తం హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసేస్తామని నమ్మబలికారు. కూటమి పార్టీల నేతలు పాలనలోకి వచ్చారు. చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అనంతరం ప్రజల హామీల అమలు విషయంలో మాత్రం ఇద్దరు యూటర్న్ తీసుకున్నారు. హామీలను చూస్తే భయమేస్తోందని ఓసారి, సూపర్ 6 పథకాలు అమలు చేయకుండానే అమలు చేసేశామని మరోసారి చంద్రబాబు గందరగోళ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఒక బిగ్ యూటర్న్ తీసుకున్నారు. అసలు ప్రజలకు పథకాలు ఇస్తే అభివృద్ధి జరగదని, సంక్షేమ పథకాలు ఎన్నాళ్ళు ఇస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పారు. కోనసీమ జిల్లాలోని రాజోలులో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ నా దగ్గర లేదు అని వ్యాఖ్యానించారు. అసలు ఉన్న డబ్బంతా పథకాలకు ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎక్కడ సాధ్యమవుతుంది అంటూ ప్రజల్ని ఎదురు ప్రశ్నించి షాక్ ఇచ్చారు. ఇన్నాళ్ళు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని ఓట్ల కోసం ప్రచారం చేసిన పవన్ ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను లేదు. ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. అంటే డబ్బులు ఏం చేస్తాను, ఒకే పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. గత ఎన్నికల్లో 147 హామీలిచ్చి పథకాల అమలు బాధ్యత నాది అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయా పథకాల అమలు సాధ్యం కాదు అన్నట్టుగా వింత వాదాన్ని తెరపైకి తేవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. డబ్బంతా పథకాలకు పెడితే అభివృద్ధి ఎలా అంటూ పవన్ స్వరం మార్చారు. ఇప్పటికే విపరీతంగా పథకాలు ఇచ్చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ పవన్ మాట్లాడడం విమర్శల పాలవుతోంది. ఇస్తున్న అరాకొర పథకాలకు ఎగనామం పెట్టేందుకు, పథకాలపై మున్ముందు ఎవరు ప్రశ్నించకుండా ఉండేందుకు ఇప్పుడు పవన్తో చంద్రబాబే ఈ వ్యాఖ్యలు చేయించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.